భద్రాచలం పంచవటికి వచ్చాము. ఇక్కడ సీతమ్మ వారి స్నానం చేసిన స్థలంలోకి వచ్చాము. బండల పైన ఈ విధంగా విష్ణుడి ఆముడి రాసి ఉంది. మే నెలలోనే ఉన్నాయంటే ఎన్ని టైం ఉంటాయి? ఇప్పుడు 305 రోజులు వస్తూ ఉంటాయి. అటు పోదామా? పోనీయారు అట్లా బాబు రాజా. ఇప్పుడు పర్ణశాల అంటే ఏదమ్మా? పర్ణశాల ఎదురు సార్, ఇక్కడ గుడి ఇంకా ముందుకు వెళ్ళాలా? మీరు కట్టారు కదా ఈ రూట్, డైరెక్ట్గా వెళ్తే టెంపుల్ అమ్మవారి తీసుకెళ్ళి ప్రదేశం గోదావరి. మరి దీన్ని ఏమంటారు? సీతమ్మవారు నారతీరు ఆర్ఎస్ ఇక్కడ 5 రోజులు ఉండేవారు అక్కడ నుంచి కదా. కిందికి ఇట్లా వచ్చి ఇట్లా చూస్తాం. అడు అడు అక్కడ సైడ్ అక్కడ అది వేస్తుంది కదా. అమ్మవారి అడుగు కాదు, ఇది ఇస్తున్నా గట్ల. ఏమీ లేవని అందుబాటులో ఉన్న లక్ష్మణస్వామి కోరితే తూర్పు దిక్కున 70 అడుగులు కొండకు బాణం వేస్తూ వచ్చినటువంటి జల అమ్మవారి ముందుగా స్నానం చేశారు కాబట్టి సీతావాగని పెట్టుకుంటారు. అదే బాణం నుండి ఒక ఎరుపు రాయిని ఒక పసుపు రాయిని తీసుకొని వచ్చి అమ్మవారికి ఇస్తే అమ్మవారి 5 రోజులు కూడా రంగరించి పొట్టు పెట్టుకొని 5వ రోజు ఆ చెట్టు కింద కూర్చొని పూజలు పునస్కారాలు చేసుకొని పర్ణశాల వెళ్ళేది. అంతటి పవిత్రమైన పసుపు కుంకుమ మీకు కావాలంటే దేవస్థానం వారి కౌంటర్లో ఎక్కడ ఇస్తారు తీసుకొని వెళ్ళండి. ఒక రాయినర ఇస్తే పసుపు వస్తుంది, ఒక రాయినర ఇస్తే కుంకుమ వస్తుంది. వాటిని ఎక్కువగా మీ తోబుట్టులకు కానీ మీ ఆడపడుచులకు కానీ మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క శుభకార్యానికి కానీ ఆ బొట్టు అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. దానివల్ల అంతా కలిసి వస్తుందని ఇక్కడ వారి నమ్మకం, స్థానబలం. తీసుకొని వెళ్ళండి. అలానే అక్కడ వెనకాల రాళ్ళ గుట్ట కనిపిస్తుందా? ఈ 5 రోజులు కూడా అక్కడేనమ్మా స్వామివారు లక్ష్మణస్వామి అమ్మవారి తూర్పునక్కని ముక్కు చెవులు వచ్చిన ప్రదేశం. తూర్పునక్కని అక్కడ రాళ్ళగుంట. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతారాములు వారికి వచ్చిన కష్టాలు మాకు రాకూడదని ఎడం చేత్తో 3 రాళ్ళు వేయండి. అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలనేది అక్కడ అమ్మాయి ఉంటారు, చక్కగా చూపిస్తారు. ఇలా చుట్టూ తిరిగి ఆ పాకలో నుంచి వెళ్ళాలి. ఇక్కడ మీ ముందు ఈ ప్రదేశం ఏంటంటే ఈ 5 రోజులు కూడా సోమవారం అమ్మవారు పళ్ళు పొలాలు పెట్టుకొని తిన్నటువంటి రాతి పల్లెం. కానుకలు ఏమైనా ఉంటే అందులో విసరకుండా నిదానంగా అందులో వదిలేసుకుని వెళ్ళాలి. ఇదేంటిది? అది సోమవారం పంచ అదే టవలు, దానికి ఉదయాన్నే పూజ చేస్తారు. ఈ నల్ల రాతి ఉన్నదంతా పంచ అన్నట్టు. ఇక్కడ స్వామివారి ఉత్తరీయం. ఇక్కడ ఆరేసుకున్నాం. ఇప్పుడు ఇదేం పాదం ఇది బాబు? ఇది చీర గుర్తులేనా? అదే నేను అందుకే అంటున్నా. కాదు, సీతమ్మ వారి అక్కడ పంచే, ఇక్కడ సీతమ్మ వారిది ఆరేసుకున్న గుర్తులు అన్నట్టు. ఇగో ఇక్కడ ఇది అంచు కనబడుతున్నాయి చూడు, నల్ల గివే అంటే గిది ఇవి. ఇప్పుడు ఇదేంటిదో మరి, ఇదేంటిది బాబు? వామన
అమ్మవారు ఆరేసినటువంటి చీర గుర్తులతో పాటు మరికొన్ని గుర్తులు ఉన్నాయి. అవి ఏంటనేది చక్కగా మీకు వివరిస్తాం. రావాలి. సీతమ్మ తల్లిని చక్కగా తాకి నమస్కారం చేసుకున్నాం. మా సెల్లు ఆఫ్ చేయాలమ్మా. బోర్డులు పెట్టారు, చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు సెల్లూరు గురించి అట్టే పోయి ఇక్కడ రాళ్ళు లక్ష్మణుడు సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు రాకుండా ఉండేదందుకు ఇక్కడ ఇది ఉన్నదన్నట్టు. మనం రాళ్ళు వెనుకకు వేసేయాలి. సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు మనకు రాకుండా ఉంటాయట. అందుకే రాళ్ళను వెనుకకు నిల్చొని విసిరేసినాం మేము. ఇక్కడ పర్ణశాలలో ఉంది. గ్రూపులో పెడుతున్నా అన్ని. ఏ గుడి కావాలంటే ఇక్కడికి అందుకే అంటున్నా, మీకు కథ తెలియదు కాబట్టి. అది ఈ గోదావరి నది నీళ్ళు చాలా బాగుంది. అక్కడికి వస్తా మరి చూడాలి. ఇక్కడ ఆంజనేయుడు గుడి, పులి చెట్టు, సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పర్ణశాల. ముత్తుకుంటాను అక్కడ పదా. రైట్ అమ్మా, మీరు అక్కడ ఉండు అక్కడ. అదే పద్ధతి అరణ్యానికి వచ్చినా కూడా కొనసాగించారు. ఈ విధంగా ఆహార విషయంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని పూజింపజేసి దాన్ని తినేవాడు. ఆయన తప్పుడాను తినరా నాయనా అని ఆ తర్వాత ఆయన తినేవాడు. ఇది ప్రేమ, కిన్నదముల యొక్క ప్రేమ. ఇక్కడ ఈ అరణ్యంలో ఉండేటువంటి ఋషులందరూ కూడా ఎట్లా ఉండేవారు? భగవద్ విషయవాసన, వాళ్ళకి ఎంతో వైరాగ్యం ఉండేది. కానీ రామచంద్రమూర్తి విషయంలో వచ్చేటువంటి ప్రేమ ఉండేది. మామూలుగా వాళ్ళకి ప్రేమ అనేది తెలియదు. ఎప్పుడు కూడా పరమాత్మని పరబ్రహ్మని ధ్యానించడం తప్పించి. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చారో ఇట్లా మునిగణమంతా కూడా రామచంద్రమూర్తి చుట్టూ చేరేవారు. ఆయన ఒక ఆశ్రమానికి వస్తే ఆ చుట్టుపక్కల ఆశ్రమాల వారు అందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. గురించి రాష్ట్రంచ మహీయ కారణం అయా నిశిష్ట ప్రధాయనీయత. అందరూ అడిగారట, అయ్యా మమ్మల్ని రక్షించండి అంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారట, నేను అరణ్యానికి వచ్చిందే, రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వచ్చిందే అరణ్యంలో ఉండే వాళ్ళందరినీ రక్షించడానికి. పురంచ రాష్ట్రంచ మహీ కారణం మయా నికృష్ట ప్రధాయనీయత. అహం నిదేశం భవతోనుపాలయన్ వనం భవిష్యామి చరాయసి. ఈ విధంగా ఇక్ష్వాకునాం యం భూమి సశైల వనకాలన మృగపక్షి మనుష్యాణం నిగ్రహ ప్రగ్రహాని తాం పాలయతి ధర్మాత్మ భరత సత్యవాత్మజి తస్య ధర్మకృతేనాయ అభయం మన్యే ప్రాంతుగా. రామచంద్రమూర్తి ఋషులందరూ ప్రార్థిస్తే, మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తే ఆ ఋషులతో మాట్లాడుతున్నారు, అయ్యా మీకు అభయం ఇవ్వడానికి, మిమ్మల్ని కాపాడడానికే నేను అరణ్యవాసానికి వచ్చాను. మా ప్రభువైనటువంటి కోసల సామ్రాజ్యాధిపతి అయినటువంటి భరతుడు దశరథ మళ్ళీ వాపస్ వచ్చింది ఎందుకు?
కర్పూరం చదవండి మీరు. శివ